హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికల సంరంభాన్ని మొత్తం టీవీల్లోని వెబ్సైట్లోని అందరూ చూస్తూనే ఉన్నారు. అన్నిట్లోని ఓకే, వెస్ట్ బెంగాల్లో వచ్చిన ఒక పెను మార్పు మాత్రం 15 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ గారి తాలూకా పరిపాలన అంతమై బీజేపీ పరిపాలన అక్కడికి రావడం అన్నదే చాలా ఒక పెద్ద చారిత్రక సంఘటనగా మొత్తం నేషనల్ మీడియా దగ్గర నుంచి అందరూ అభివర్ణిస్తున్నారు. అండ్ అక్కడ దేశకాల మాన పరిస్థితుల ప్రకారం వెస్ట్ బెంగాల్లో జరిగిన అరాచకాలు కానివ్వండి, లేకపోతే యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ సోషల్ అరాచకాలు అన్నీ కూడా అన్నిటికీ ఒకేసారి ఫుల్ స్టాప్ పడి బీజేపీ చాలా పెద్ద ఎత్తున అక్కడ వెస్ట్ బెంగాల్లో విజయం సాధించడం అన్నది ఒక అంటే చాలా గొప్ప అనలిస్టులు అందరూ చెప్తున్నది ఏంటంటే, ఇది వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడం అన్నది ఈ దేశ అభివృద్ధి గురించి కానీ లేకపోతే దేశ సమగ్రతకి, దేశ రక్షణకి సంబంధించిన ఒక గొప్ప గెలుపుగా, అంటే అక్కడ బార్డర్స్ మీద ఉన్న ఇష్యూస్, వాటిని ఇన్ఫిల్ట్రేటర్స్, రోహింగ్యాలు, వీళ్ళందరికీ సంబంధించినంత వరకు అక్కడ మైనారిటీస్ని ఏ విధంగా పెంచి పోషించి వాళ్ళందరూ అరాచక శక్తులుగా తయారయ్యే టైంలో హిందూ సొసైటీ అనేది ఏ విధంగా అరాచకాలకు బలైపోతున్నది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీని దారుణంగా ఓడించి బీజేపీ అక్కడ జెండా ఎగరవేయడం అన్నదాన్ని అందరూ మొత్తం భారతదేశం అంతా కూడా మేధావులు కానివ్వండి, మొత్తం సొసైటీ ఏకమొత్తాన్ని ఆ విజయాన్ని ఎంతో కొనియాడుతున్నారు. అదొక భాగం అయితే, అసలు తమిళనాడులో విజయ్ తలపతి పూర్తిగా చరిత్రని తిరగరాశాడని చెప్పాలి. ఎందుకంటే కేవలం ద్రవిడియన్ కల్చర్ బేస్ మీద దశాబ్దాల పాటు మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ద్రవిడియన్ కల్చర్ ఆధారంగా, ద్రవిడియన్ కల్చర్ అంటే ఇంకేం లేదు, యాంటీ హిందూయిజం, యాంటీ నేషనలిజం, యాంటీ బ్రాహ్మణిజం, వీటన్నిటి మీద ఎదురు పోరాడి వాటన్నిటిని అణగదొక్కి తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ రెండూ కూడా ఆల్టర్నేటివ్స్గా అది కానీ ఇది కానీ, ఇది కానీ అది కానీ, జయలలిత గారు కానీ కరుణానిధి కానీ, కరుణానిధి కాకపోతే జయలలిత, ఈ విధమైన, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో మొత్తం ఈ భారతదేశంలో తమిళనాడు అన్నది దే హ్యావ్ టేకన్ ఆల్ ద కేర్ టు సీ దట్ తమిళనాడు ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ ది ది రెస్ట్ ఆఫ్ ఇండియా అన్న దాన్ని వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకుని వచ్చారు. అండ్ ద్రవిడియన్ కల్చర్ని వాళ్ళు బాగా పెంచి పోషించారనమాట. ఆ పెంచి పోషించడంలో అక్కడ మళ్ళీ ఇలాంటి ఒక పెను విప్లవం వచ్చి, అంటే 90స్లో రజనీకాంత్ గారిని రమ్మని, రాజకీయాల్లోకి రమ్మని, ఎందుకంటే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు అక్కడ, ఇంకొక ఆల్టర్నేటివే లేదు, తప్పదు. అవతల డిఎంకేకి కానీ ఏఐడిఎంకే కానీ ఏదో ఒక దానికి ఓటేయాల్సిన తప్పనిసరి పరిస్థితులే తప్పితే ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు. మనం ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు రిజల్ట్స్, ఓట్ల లెక్కింపు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయన్న దానిలో ఆ డిఎంకే టాప్లో ఉండడం కానీ, ఏఐడిఎంకే టాప్లో ఉండడం కానీ, కిందన అదర్స్ అన్న చోట కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలన్నీ ఉండడం అన్నది మనం ఏనాటి నుంచో చూస్తున్న విషయం. కాకపోతే 90స్లో రజనీకాంత్ గారిని రమ్మని చోరామస్వామి గారు లాంటి ఒక పెద్ద జర్నలిస్టు, ఆయన సినిమా నటుడు కూడా, రచయిత కూడా, ఆయన ఎంత ట్రై చేసిన రజనీకాంత్ గారు 90స్లో రాలా. రజనీకాంత్ గారు కానీ అప్పుడు వచ్చి ఉంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అప్పుడే వచ్చి ఉండేది. కానీ మొత్తానికి రజనీకాంత్ గారు మన లాస్ట్ టైం కూడా ఊగిసలాడి ఆఖరికి ఆరోగ్య కారణాల వల్ల ఆయన తమిళ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ కమల్ హాసన్ గారి ఎంట్రన్స్ కూడా అంతంత మాత్రం, అది ఎందుకు జరిగిందో, ఆయన ఎందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారో కూడా ఆయన కూడా ఇతబింతంగా చెప్పలేని పరిస్థితుల్లోనే ఆయన అక్కడ నిలబడిపోయారు. అలాగా ఆ తర్వాత ఇప్పుడు జరిగింది, ఎంజీఆర్ గారు ఆయన తీసుకొచ్చి ఈ ద్రవిడియన్ కల్చర్ని ఆయన పెంచి పోషించలేదు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా గుళ్ళకి వెళ్ళడాలు, గోపురాలకు వెళ్ళడం, పీఠాధిపతులను కలవడం, అండ్ 1982లోనే యాంటీ కన్వర్షన్ బిల్లును ఆయన తమిళనాడులో ప్రవేశపెట్టడం, ఇలాంటివన్నీ చేసి ఒక నేషనలిస్టిక్ ఇంట్రెస్ట్ని, నేషనలిస్టిక్ ఇమోషన్ని తమిళనాడులో నిలబెట్టడానికి చాలా గొప్పగా ట్రై చేసిన నేతగా ఎంజీఆర్ అక్కడ బాగా
కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం జరిగింది. అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన తర్వాత అంటే అన్న డిఎంకే కానీ ఈ రెండిటి తాలూకా సపోర్ట్ కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ కూడా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ సపోర్ట్ అన్నది 100% తప్పనిసరి అయిన నేపథ్యంలో ఎప్పుడు కూడా ఆ రెండు పార్టీలకే ప్రాధాన్యత ఉంటూ రావడం జరిగింది ఈ రెండు పార్టీలకే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే కరుణానిధి గారు 80s 90sలో ఇందిరాగాంధీ గారితో పొత్తు పెట్టుకున్నారో అప్పుడే కొంత ద్రవిడియన్ కల్చర్ అక్కడ వీక్ అయిన మాట వాస్తవం. కానీ దాన్ని ఎదుర్కోగలిగి దాన్ని ఎదురుదాడి చేయగలిగే మరో నాయకుడు తమిళనాడులో లేకపోవడం వల్ల ఆ రెండు పార్టీలు పదవుల్లోని అధికారాల్లోని వర్ధిల్లుతూ వచ్చాయన్నమాట. కానీ ఈసారి విజయ్ ఇచ్చిన స్ట్రోక్ ఎలాంటిదంటే మామూలు హార్డ్ హిట్టింగ్ అన్నమాట. తమిళనాడు రాజకీయాలను దశాబ్దాల తరబడి వేళ్ళు ఉనుకున్న రెండు పార్టీలను వాళ్ళ తాలూకా ద్రవిడియన్ ఐడియాలజీ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ సమూలంగా తుడిచిపెట్టి కోకటి వేళ్లతో సహా తీసి అవతల పడేసాడు విజయ్. 100% ఒక గ్రేటెస్ట్ క్యారెక్టర్గా. ఎందుకంటే తమిళనాడు ఈ రోజున మళ్ళీ ఒక ఆరోపణనండి లేకపోతే ఒక విమర్శనండి విజయ్ మీద ఉన్నది. ఎందుకంటే తను మేనిఫెస్టో అంతా చూస్తే కనుక డిఎంకే మేనిఫెస్టోవే, బట్ తను డిఎంకే ఎగ్నెస్ట్. ఇది తమిళ పార్టీ అని చెప్పాడు. తమిళ పార్టీ వరకు అంటే తమిళ రాష్ట్రాన్ని ఐడెంటిఫికేషను యూత్ కానీ లేడీస్ కానీ లేకపోతే మాసెస్ కానీ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళకి హిందీ యాంటగనిజం ఎక్కువ ఉన్నది కాబట్టి తమిళ రాష్ట్రం తమిళ పార్టీ అన్నదాన్నే విజయ్ మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకురావడంతో దాన్ని ఓన్ చేసుకోగలిగారు. అంతే ఇక్కడ ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి కేసీఆర్ గారు ఎలాగైతే ఉద్యమిస్తే తెలంగాణ వాళ్ళు ఎలాగైతే దీన్ని ఆ పార్టీని కేసీఆర్ అధినాయకత్వాన్ని ఏ విధంగా అయితే ఓన్ చేసుకున్నారు సొంతం చేసుకున్నారో అలాగే విజయ్ని కూడా దగ్గర చేసుకున్నారు. కాకపోతే విజయాన్ని మాత్రం ఎవరు ఊహించలేకపోయారు. అది చాలా ఇంత సంచలనాత్మకమైన విజయం సాధిస్తాడని చెప్పి అసలు నేషనల్ లెవెల్లో కూడా ఎవరు అంటే గురుమూర్తి గారు లాంటి సీనియర్ మోస్ట్ తుగ్లక్ ఎడిటరు ఆయన కూడా అన్నాళ్ళు వాచ్ డాగ్గా ఉండి తమిళ పాలిటిక్స్ల మీద గొప్ప విశ్లేషణలు రాసి చేసినప్పటికీ కూడా ఆయన కూడా పసిగట్టలేకపోయాడు. 2 రోజుల క్రితం కూడా ఆయన విజయ్ తాలూకా విజయం అనుమానాస్పదము, అది కరాఖండిగా రూఢీగా తేల్చి చెప్పలేమని చెప్పి మాట్లాడాడు. అలాంటి ఒక షాకింగ్ విక్టరీని విజయ్ సాధించడం ముఖ్యంగా చాలా గొప్ప విషయం ఏంటంటే అంటే ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్స్ అంటే సినిమా వాళ్ళని దాదాపుగా ఎవరు ఎప్పుడు నమ్మరు. ఎంజీఆర్ గారు చాలా గొప్ప నాయకుడు, ఆవిడ జయలలిత గారు చాలా మాస్ లీడర్గా ఆవిడకి ఉన్నంత ఇమేజ్ ఇండియాలో అంటే ఇందిరాగాంధీ గారి తర్వాత అంత ఇమేజ్ ఉన్న లీడరు జయలలిత గారే. అంటే పాజిటివ్ వేలో అక్కడ మీకు మమతా బెనర్జీ గారు కూడా 15 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆవిడకి అంత పాజిటివ్ అప్పీల్ లేదు. అరాచకాలకు కేంద్రంగా మారిపోయింది అన్న దాని మీదే ఆ ఆరోపణ మీదే ఆవిడని కంప్లీట్గా ఈసారి పూర్తిగా ఓడించి పారేశారు వెస్ట్ బెంగాల్లో. కానీ జయలలిత గారికి మంచి పేరు ఉండేది, అమ్మ అన్న పేరు ఉండేది. అంత లీడరు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకో లేని పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తున్న. దాంట్లో విజయ్ ఈ రోజున సినిమా కథానాయకుడిగా ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు నమ్మలేదు. ఇందిరాగాంధీ గారికి ఎంతసేపు ఇక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లని ఎలా ఉండేవి అంటే ఏదో సినిమా నటుడు కదా, పాపులర్ నటుడు, జనాలు చూడడానికి వస్తున్నారని ఎప్పటికప్పుడు ఇందిరాగాంధీ గారికి చెప్పి ఆవిడని అలాగ మభ్యపెట్టి ఉంచారు తప్పితే ఇక్కడ గ్రౌండ్ క్షేత్రస్థాయి వాస్తవాలను మాత్రం ఎవరు ఊహించలేపారు, ఎవరు పసిగట్టలేపారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రయాణం మనం చూసామంటే మొన్న 21కి 21 సీట్లు ఆయన గెలుస్తారు, అంత గెలుపు సాధ్యం అవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. ఎవరో ఒకరిద్దరు సెఫాలజిస్టులు చెప్పగలిగారు దాన్ని. ముఖ్యంగా కేకే అన్నతను దాన్ని చాలా ప్రస్ఫుటంగా రూఢిగా చెప్పాడు. ఎన్ని సీట్లలో ఆయన పోటీ చేస్తే అన్ని సీట్లు గెలుస్తారనే ఒక షాకింగ్ ఫోర్కాస్ట్ కేకే ఇవ్వగలిగారు. కానీ అక్కడ తమిళనాడు రాజకీయాల్లో జరిగింది ఏంటంటే ఈసారి గొప్ప ముఖ్యమైన విషయం ఏంటంటే ఓటుకి 5,000 పంచే ఒక రాజకీయ రణరంగం, రాజకీయ చదరంగపు ఆట జరుగుతున్న టైంలో విజయ్ ఎవరికి ఓటు కోసం అని చెప్పి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా 234 స్థానాల్లోని పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ ₹1 ఒక ఓటర్కి ఇచ్చిన రికార్డు లేదు అక్కడ. అంత గొప్ప అంటే ఒక క్లీన్ స్వీప్,
క్లీన్ విక్టరీ అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అంటే 180 దీనిలో నియోజకవర్గాల్లో నిలబడ్డ దానిలో ఆయనకి చాలామంది నిలబడ్డ వాళ్ళు కూడా తెలియదంట. ఎవరెవరు దోస్ ఆర్ కంటెస్టింగ్ ది ఫ్రే ఆఫ్ ఎలక్షన్స్ వాళ్ళు చాలామంది విజయ్కి తెలీదు, విజయ్ కలవడానికి అవకాశం లేదు. అండ్ విజయ్ వాళ్ళ ముఖపరిచయం కూడా లేని వాళ్ళందరూ కూడా ఈసారి గెలిచేశారు. మనకు ఎలాగైతే అప్పుడు టీడీపీ వేవ్ వచ్చినప్పుడు ఎవరెవరో తెలియని వాళ్ళందరూ కూడా రామారావు ఎవరికి టిక్కెట్ ఇస్తే వాళ్ళందరూ గెలిచారు ఆ రోజున. అలాగే ఈసారి కూడా జరిగిందనమాట. అది ఈ విషయంలో మాత్రం అందరూ అంటే ఇది ఒక హిస్టరీ కింద లెక్క. ఎందుకంటే ద్రవిడియన్ కల్చర్ తాలూకా ద్రవిడియన్ ఐడియాలజీ తాలూకా కంచు గోడలను బద్దలు కొట్టి ఆ కంచు కోటను బద్దలు కొట్టి విజయ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎలక్షన్స్లో నిలబడి అంత సంచలనాత్మకమైన విజయాన్ని సాధించడం అన్నది ఎక్కడ కూడా అంటే ఆయనకి టైమే సరిపోని కాలంలో రెండు పెద్ద ఒక పక్కన సింహం ఇంకొక పులి ఉన్న చోట అతను యంగెస్ట్ పాలిటీషియన్గా వచ్చి అక్కడికి డైరెక్ట్గా ఎన్నికల్లో పోరాడి ఈ రోజున ముఖ్యమంత్రి అయిపోయే స్థాయికి విజయ్ రావడం అన్నది మాత్రం చరిత్రలో ఎవ్వడూ కలగనన్నది, ఎవ్వడూ ఊహించలేనిది. అలాంటి ఒక గొప్ప ఊహించని పెను మార్పు తమిళనాడు రాజకీయాల్లో జరగడం అన్నదే అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. సరే, అతని ముందు ఛాలెంజెస్ ఉన్నాయి. అతను మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిన ఏదో బంగారం 8 గ్రాముల బంగారం ఇవ్వడం అని, ఇంకేవో చాలా చాలా ఈ చీరలు, పట్టు చీరలు విమెన్కి ఇవ్వడం, 6 గ్యాస్ సిలిండర్స్ సాలీనా 6 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇవ్వడం అన్నవి ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి. బట్ హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఛాలెంజెస్ అండ్ వాటన్నిటిని ఏ విధంగా డెలివరీ చేస్తారని మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన విషయం. కానీ అప్పటి వరకు మాత్రం తను సాధించిన విజయం ఒక చారిత్రాత్మక విజయంగానే అందరూ కూడా మెచ్చుకోవాల్సిన ఒక గొప్ప ఘట్టం ఇది తమిళనాడులో జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.